నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, మహాశివరాత్రి సందర్భంగా ముత్యాలంపాడులోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజ అభిషేకార్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క హిందూ సోదరులు ఈరోజు శివాలయాల్లో, అదేవిధంగా పుణ్యక్షేత్రాల్లో, నదీ పరివాహక ప్రాంతాల్లో మరి పితృదేవతలకి మరి తర్పణాలు, అదేవిధంగా పిండ ప్రదానం చేసుకుని శివాలయాల్లో దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాగే ఉపవాస దీక్షలు, అలాగే జాగారం కూడా చేసి లింగోద్భవ సమయం వరకు కూడా చాలా కఠోర దీక్షతో చేస్తూ ఉంటారు. మరి మరొకసారి అందరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముత్యాలంపాడులో ఉన్నటువంటి రామలింగేశ్వర దేవాలయంలో మరి స్వామివారి అభిషేక కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా శివుని యొక్క ఆశీర్వచనలు అందరికీ ఉండాలి. ముఖ్యంగా మన రాష్ట్రానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అటు కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ మరి చేస్తున్నటువంటి కృషికి ఆ భగవంతుడు కూడా ఆశీర్వాదాలు అందించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ ఈ మహాశివరాత్రి పర్వదినాన్న శుభాకాంక్షలు తెలియజేస్తాను. జయంతి ఉత్సవాలు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో వైభవంగా జరిగాయి. పోర్టు రోడ్డులోని మెహర్ బాబా ఆడిటోరియంలో జరిగిన ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మెహర్ బాబా మచిలీపట్నంకు వచ్చిన తీపి గుర్తుకుగాను నిర్మించిన మందిరంలో మందిర నిర్వాహకులు తాడేపల్లి మెహర్ బాబా ఆధ్వర్యంలో బాబాకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. భారీ అన్న సమారాధన నిర్వహించారు. కాగా అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో వృద్ధులకు హోమియో మందులు పంపిణీ చేశారు. స్వాతి పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రవీణ్, సమాజం సభ్యులు ఇస్మాయిల్, భవానీ, ఝాన్సీ, రంగారావు, వసంతరావు, మణి, విజయ, నితిక్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆనుకుని రోడ్డు మార్గాలలో ఉన్న ఆక్రమణలను మంగళవారం మున్సిపల్ అధికారులు తొలగించారు. మున్సిపల్ కమిషనర్ బాపిరాజు ఆధ్వర్యంలో టౌన్ ప్లానింగ్ అధికారులు హరిప్రసాద్ పర్యవేక్షణలో పెద్ద సంఖ్యలో బడ్డీలను తొలగించారు. నాయర్ బడ్డీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు రోడ్ల పక్కన ఉన్న ఆక్రమణలను తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, ఆక్రమణదారులకు మధ్య వాదోపవాదాలు జరిగాయి. పోలీసులు, రెవెన్యూ బలగాలతో ఎస్కవేటర్లపై బడ్డీలను తొలగించి వారి ఇళ్ల వద్ద పెట్టారు. నగరంలో ఆక్రమణలు తొలగించే కార్యక్రమం మరో 4 వారాల పాటు కొనసాగుతుందని ఈ సందర్భంగా బాపిరాజు మీడియాకు చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు 27న నిర్వహించనున్న దృష్ట్యా బందరు డివిజన్ పరిధిలోని వివిధ పోలింగ్ స్టేషన్లకు పంపవలసిన పోలింగ్ బాక్సులను ఎన్నికలు నిర్వహించే అధికారులకు ఇవ్వవలసిన సామాగ్రిని సిద్ధం చేశారు. బందరు డివిజన్ పరిధిలో ముందుగా 28 పోలింగ్ కేంద్రాలు నిర్ణయించారు. అయితే తాజాగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సూచనల మేరకు 800 కంటే ఎక్కువ మంది ఉండటం వల్ల ఘంటసాలలో మరొక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇలా బందరు డివిజన్ పరిధిలో మొత్తం 29 పోలింగ్ కేంద్రాలకు పంపే బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రిని పంపేందుకు రంగం సిద్ధం చేశారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో నాగులేరులో అనాదిగా మహాశివరాత్రి పర్వదినాన పుణ్యస్నానాలు చేస్తారు. ఇదే క్రమంలో బుధవారం తెల్లవారుజాము నుంచి నాగులేరులో పుణ్యస్నానాలు చేసేందుకు నగర పాలక సంస్థ అధికారులు ఏర్పాట్లు చేశారు. నాగులేరులో ఆశించిన విధంగా నీరు లేనందున జల్లు స్నానాలకు కావలసిన మోటార్లు, పైపులను ఏర్పాటు చేశారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, టీడీపీ నాయకులు సనకా నాగులు, ఇనకుదురు, ఎస్ఐ పరమేశ్వర్, మున్సిపల్ అధికారులు ఏర్పాట్లపై సమీక్షించారు. కాగా నాగులేటి ఒడ్డున ఉన్న పాదరసంతో ఏర్పాటు చేసిన రసలింగేశ్వర స్వామిని భక్తులు సందర్శిస్తారు.
ఈ దేవాలయం వద్ద వాలంటీర్లను ఏర్పాటు చేశారు. ఈ నెల 27న కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎన్నికలు నిర్వహిస్తున్న దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్టు డీఈఓ రామారావు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. డివైఈఓలు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు గురువారం పాఠశాలలో సెలవు అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా రంగంలో ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దుతామని కేయు నూతన వీసీ రాంజీ పేర్కొన్నారు. ఆయన జిల్లా కలెక్టర్ బాలాజీని మర్యాదపూర్వకంగా కలిశారు. మచిలీపట్నంలోని పద్మావతి డిగ్రీ కళాశాలను సందర్శించి కళాశాలలో నిర్వహిస్తున్న కోర్సులను అడిగి తెలుసుకున్నారు. సిలబస్లో మార్పులు, చేర్పులు, కూర్పులపై ప్రిన్సిపాల్ అన్నపూర్ణతో చర్చించారు. విద్యార్థులు, అధ్యాపకులతో వీసీ మాట్లాడారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.